11th ఏదైనా ఒక నెంబర్ని మల్టిప్లై చేసేటప్పుడు ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కదా, అది అబౌట్ 10 ఉంటే ఏ విధంగా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ గా 86 ఉంది, 11 into 86. సో యాజ్ వెల్ మనం చేస్తాం ఏంటి, ఫస్ట్ డిజిట్ ఫస్ట్ గా రాసుకుంటాం, లాస్ట్ డిజిట్ లాస్ట్ గా రాసుకుంటాం. బట్ ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి చూడండి, 8 + 6 ఈక్వల్ ఎంత 14. సో 14 ఇందులో చేయలేదు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ 4 రాసుకుంటాం, ఏదైతే క్యారీ ఉందో దాన్ని ఇక్కడ క్యారీ చేస్తాం. టోటల్ అప్పుడు ఏమవుతుంది 946 అవుద్ది. అదేవిధంగా 29 into 11 సేమ్ 2 ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ 9 రాసుకుంటాం, సమ్ ఆఫ్ డిజిట్ చేస్తాం కాబట్టి 2 + 9 ఈక్వల్ టు 11. సో 11 అంటే ఇక్కడ 1 ఇక్కడ 1, టోటల్గా 319 అవుద్ది. అదేవిధంగా 11 into 643. సో సేమ్ 6 ఇక్కడ రాసుకుంటాం, 3 ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ రాస్తాం, 2 డిజిట్స్ కలిపితే ఎంత వరకు 7. మరి ఈ 2 డిజిట్స్ కలిపితే ఎంత ఉంది 10. 10 అంటే ఇక్కడ 0 ఇక్కడ 1, టోటల్గా 7073. అంటే 11 into 643 ఈక్వల్ టు 7073 అన్నమాట. సో లాస్ట్ సమ్ 11 into 923 మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.